పెంచడం జరిగింది. ఒక విషయంలో హమాలీల విషయంలో కొంత షార్టేజ్ అయిన విషయం వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో తెలంగాణ లేబర్ చాలా తక్కువ శాతం పనిచేస్తున్నారు. అది మీకు నాకు తెలిసిన విషయము. ఉదాహరణ ఇప్పుడు నేను హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యే. హుజూర్ నగర్లో ఒక్క మిల్లులో కూడా ఒక్క తెలంగాణ హమాలి పనిచేయడు, పూర్తిగా బీహార్ నుంచి వచ్చింది. మరి బీహార్ అండ్ బెంగాల్ లేబర్ మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి బెంగాల్లో మొన్న ఎన్నికలకు పోయి వాళ్ళు తిరిగి రావడం కొంత లేట్ అయింది. అదేవిధంగా బీహార్లో వీట్ సీజన్ ఎక్స్టెండ్ అయ్యి, అగ్రికల్చర్ ఎక్స్టెండ్ అయ్యి కొంత ఇతర కారణాల వల్ల కొంత అక్కడి నుంచి లేబర్ టైంలో వాపస్ రాలేదు కాబట్టి కొంత లేబర్ షార్టేజు మనకు ముందు అవపడ్డది. ఇప్పుడు పూర్తిగా సెట్ అయ్యి ఫుల్ స్వింగ్లో ప్రొక్యూర్మెంట్ నడుస్తుంది. నెక్స్ట్ లైట్. మరి మీరు కొంత పోలిస్తే ఇప్పుడు గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అసలు ఓహో ఆహా ఇక మాకంటే గొప్ప ఎవరు చేయలేదు, మీరే తప్పులు చేస్తున్నట్టు కొన్ని మాట్లాడుతున్నారు. మీకు స్పష్టంగా చెప్పాలి, గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు 10 ఏళ్లలో యావరేజ్ ఎంఎస్పి రైతులకి వాళ్ళు ఇచ్చిన యావరేజ్ ఎంఎస్పి సంవత్సరానికి మొత్తం ఎంఎస్పి కలిపి 15,000 కోట్లు ఇస్తే మేము అధికారంలో వచ్చిన తర్వాత మేము సంవత్సరానికి 49,000 కోట్ల మరి ఎంఎస్పి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ హయాంలో 7,000 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెరిస్తే మేము 8,575 మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెరవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన టార్గెట్ కి 50-60%కే ఇక్కడి నుంచి వరి ధాన్యం కొనుగోలు చేశారు. మేము మరి ప్రతి పంటలో ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ కంటే